ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. బృందావనే నిర్జర బృందవందితే కాశ్చారయన్ యః కలవేణు నిస్వనః గోపాంగనా చిత్త విమోహమన్మథః తం గోపబాలం గిరిధారిణం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడయు కలియుగ ప్రత్యక్ష దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ధర్మకార్యాన్ని పురాణ పఠనాన్ని నిత్యము మనం చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో విశేషములని తెలుసుకుంటూ ఉన్నాం. మహాభారతం అనేటటువంటి గ్రంథమే ఒక ప్రపంచమైతే అందులో ఒక్కొక్క పర్వ కూడా ఒక్కొక్క యుగం లాంటివి. ఎన్నో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదములైన విషయములు ఆ పర్వంలో ఉన్నాయి. అందుకై ఆచార్యుల వారితో కలిసి చక్కగా ఈనాడు సంకల్పం చేసుకుందాం. ఆ పైన కథాశ్రవణంలోకి ప్రవేశిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచాశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధనిషేవితాం గవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమం. వేణాయాః సంగమే స్నాత్వా వాజిమేధఫలం లభేత్. వరదా సంగమే స్నాత్వా గోసహస్రఫలం లభేత్. బ్రహ్మస్థానం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః గోసహస్రఫలం వింద్యాత్ స్వర్గలోకం జగచ్చతి. నిన్న తతో వేణాం సమాసాద్య త్రిరాత్రోపోషితో నరః మయూరహంస సంయుక్తం విమానం లభతే నరః అంటూ వేణానదీ తీర్థాన్ని చేరి
అక్కడ 3 రాత్రులు ఉపవాసం చేసినట్లయితే అటువంటి వాడు అంత్యకాలంలో మరణించిన తరువాత చక్కటి నెమళ్ళు, హంసలు ఇత్యాది వీటితో కూడిన ఒక విమానం మీద ఉత్తమ లోకాలకి వెళ్తాడు అని చెప్పుకున్నాం. ఇక వేణానది స్నానమైన తర్వాత అక్కడి నుంచి ప్రయాణాన్ని ఆరంభించి గోదావరి నదికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పారు. ఈనాడు మనందరికీ కూడా అతి పరిచితమైనటువంటి గోదావరి తీరం దగ్గరలోనే ఉన్నది. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి గోదావరి ఆరంభంలో ఎక్కడైతే మొదలైందో అక్కడి విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఈ గోదావరిలో ఎక్కడ చేసినా సరే ఫలం మటుకు ఒకటే, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ గోదావరి తీరాన్ని అది కూడా ఎటువంటిది అని అంటే నిత్యం సిద్ధ నిషేవితాం. ఈ గోదావరి నదిని నిత్యము కూడా సిద్ధులు అనేటటువంటి వారు, మహాపురుషులు వారు సేవిస్తూ ఉంటారట. పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి గోదావరిలో స్నానం చేసినట్లయితే గవాం మేధమవాప్నోతి అంటూ గోమేధ యాగ ఫలాన్ని అలాగే వాసుకి లోకాన్ని కూడా చేరుతూ ఉన్నాడు అని చెప్పారు. అలాగే వేణా సంగమం అని చెప్పి అక్కడే ఉన్నది. ఆ వేణా సంగమంలో స్నానం చేసినట్లయితే అశ్వమేధ ఫలాన్ని ఆ మానవుడు పుణ్యచరితుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ తరువాత వరదా సంగమం అనేటటువంటి తీర్థమున్నది. అక్కడ స్నానం చేస్తే గో సహస్ర దాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ పైన బ్రహ్మస్థానం సమాసాద్య అంటూ బ్రహ్మస్థానం అనేటటువంటి స్థానానికి వెళ్ళి ప్రదేశానికి అక్కడ త్రిరాత్రోపోషితో నరహ 3 రాత్రులు ఉపవాసం చేసినట్లయితే గో సహస్ర ఫలం వింద్యాత్, సహస్ర గోదానాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందుతూ ఉండడమే కాక స్వర్గలోకంచ గచ్చతి అన్నారు. స్వర్గలోకాన్ని కూడా అతను పొందుతాడు కాలాంతరంలో అని చెప్పారు. ఆ పైన కుశప్లవనమాసాద్య బ్రహ్మచారీ సమాహిత త్రిరాత్రముషిత స్నాత్వా అశ్వమేధ ఫలం లభేత్ తతో దేవః కృతేరణ్యే కృష్ణవేణాజలోద్భవే జాతిస్మర హృదే స్నాత్వా భవేజ్జాతిస్మరో నరః యత్ర క్రతుశతైరిష్ట్వా దేవరాజో దివంగతః అగ్నిష్టోమ ఫలం వింద్యాత్ గమనాదేవ భారత సర్వదేవః కృతే స్నాత్వా గోసహస్ర ఫలం లభేత్ తతో వాపీం మహాపుణ్యాం పయోష్ణీం సరితాం వరాం పితృదేవార్చనరతః గోసహస్ర ఫలం లభేత్ దండకారణ్యమాసాద్య పుణ్యం రాజన్నుపస్పృశేత్ గోసహస్ర ఫలం తస్య స్నాతమాత్రస్య భారత అంటూ కుశప్లవన తీర్థం అనే తీర్థం. ఆ తీర్థంలో బ్రహ్మచర్యంతో ఉండి స్నానదాన జపాదులన్నీ కూడా చేసుకున్నట్లయితే 3 రాత్రులు ఉపవాసం ఉన్నట్లయితే అశ్వమేధయాగ ఫలం, అలాగే కృష్ణవేణా జలం అనేటటువంటి ఆ జలంలో అక్కడ ఆ జలం నిరంతరము వస్తూ ఉండడం వలన ఏర్పడినటువంటి ఒక దేవకుండం అనేటటువంటి కుండంలో స్నానం చేసినట్లయితే, అలాగే జాతిస్మర హృదయ స్నాత్వ అన్నారు. జాతిస్మరత్వం అని అంటే ఏ జన్మ మనం ఎట్లా పొంది ఉన్నాము అనేటటువంటి దాన్ని మనకి గుర్తుకు తీసుకువచ్చేటటువంటి హ్రదం అది. అటువంటి హ్రదంలో కూడా స్నానం చేసినట్లయితే పూర్వ జన్మ స్మృతిని అతను పొందుతాడు అంటూ అక్కడే యత్ర క్రతుశతైరిష్ట్వా దేవరాజో దివంగతః. ఇంద్రుడు సామాన్యంగా శతక్రతుమఖుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. శతక్రతువులు, శతమఖాల్ని ఆచరించినటువంటి వాడు కాబట్టి శతమఖకర్త అని ఆయనకు పేరుంది. 100 యాగాలు విశిష్టమైనటువంటివి చేశారు కాబట్టి ఇంద్ర పదవి వచ్చింది ఆయనకి. అటువంటి ఆ యాగములని ఎక్కడైతే చేశాడో
ఆ ప్రదేశాన్ని ఇతను చేరినంత మాత్రముననే అగ్నిష్టోమ యాగ ఫలాన్ని ఇతను పొందుతూ ఉన్నాడు అన్నారు. అంటే ఈ దేవకుండం, జాతిస్మర హరదం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడే పూర్వం ఇంద్రుడు యాగాలు చేసినటువంటి స్థలం కూడా ఉన్నది. అక్కడ ఆ స్థలానికి వెళ్ళినంత మాత్రముననే అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతూ ఉండడమే కాక అక్కడ సర్వదేవ హ్రదం అంటే అందరు దేవతలు కూడా ఉపాసించిన లేక సేవించిన తీర్థం ఒకటి ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేస్తే సహస్ర గోదాన ఫలాన్ని ఇతను పొందుతూ ఉన్నాడు అంటూ ఆ పైన మహాపుణ్యప్రదములైనటువంటి దిగుడు బావులు కొన్ని ఉన్నాయట. ఆ బావులలో అలాగే ఎన్నో నదులున్నాయిట. వాటిల్లో కూడా ఉత్తమమైనటువంటిది ఏది అంటే పయోష్ణి అని చెప్పారు. ఆ పయోష్ణి తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే, అలాగే పితృదేవార్చన రథ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ముందుగా పితృదేవతల్ని అర్చించాలి, తర్వాత దేవతల్ని అర్చించాలి అనేటువంటిది. అలా పితృదేవతల్ని అలాగే దేవతలని అర్చించినట్లయితే ఆ ప్రాంతంలో ఆ అర్చన చేసినందువలన అలాగే అక్కడ నియమంతో ఉండడం వలన గోసహస్ర ఫలం లభేత్ అంటూ సహస్ర గోదాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక దండకారణ్యమాసాద్య పుణ్యం రాజన్నుపస్పృశేత్ అంటూ దండకారణ్య తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ నుంచి ఆ తీర్థంలో స్నానం చేయడంతోనే సహస్ర గోదాన ఫలాన్ని అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన శరభంగాశ్రమం గత్వా శుకస్య చ మహాత్మనః న దుర్గతిమవాప్నోతి పునాతి చ కులన్నరః తతఃశూర్పారకం గచ్ఛేత్ జామదగ్న్యనిషేవితం రామతీర్థే నరస్నాత్వా వింధ్యాత్ బహుసువర్ణకం సప్తగోదావరేత్ స్నాత్వా నియతో నియతాశనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకం చ గచ్చతి తతో దేవపథం గత్వా నియతో నియతాశనః దేవసత్రస్య యత్పుణ్యం తదేవాప్నోతి మానవః తుంగకారణ్యమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః వేదానధ్యాపయత్తత్ర ఋషిः సారస్వతః పురా తత్ర వేదేషు నష్టేషు మునేరంగిరసస్సుతః ఋషీణాం ఉత్తరీయేషు సూపవిష్టో యథా సుఖం ఓంకారేణ యథా న్యాయం సమ్యగుచ్చారితేన येन यत्पूर्वमभ्यस्तं तत्सर्वं समुपस्थुतं ऋषयस्तत्र देवाश्च वरुणोऽग्निः प्रजापतिः हरिर्नारायणस्तत्र महादेवस्तथैव च पितामहश्च भगवान् देवैः सह महाद्युतिः भृगुं नियोजयामास याजनार्थे महाद्युतिं ततस्य चक्रे भगवान् ऋषीणां विधिवत्तदा सर्वेषां पुनराधानं विधिदृष्टेन कर्मण आज्यभागेन तत्राज्ञं दर्पयित्वा यथाविधि देवास्वभवनं जाताः ऋषयश्च यथाक्रमम्. ఇక శరభంగ శకుల అనేటటువంటి రెండు, శరభంగుడు శుకుడు అని చెప్పి వీళ్ళిద్దరి ఆశ్రమాలు కూడా దండకారణ్య తీర్థానికి సమీపంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినంత మాత్రముననే దుర్గతులన్నీ పోగొట్టుకున్నటువంటి మానవుడు ఆ పైన తన యొక్క వంశాన్ని కూడా ఉద్ధరించినటువంటి వాడు, పవిత్రం చేసినటువంటి వాడు అవుతాడు అన్నారు. అలాగే ఆ పైన ఈ శరభంగ శుక ఆశ్రమముల పైన పరశురాముడు నిత్యము కూడా సేవించినటువంటి శూర్పారక తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నదట. అక్కడ రామతీర్థం అనేటటువంటి తీర్థంలో స్నానం చేయాలట. అలా చేస్తే సువర్ణ ప్రాప్తి కలుగుతున్నది అని చెప్పారు. ఆ పైన సప్తగోదావరి తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడ స్నానం చేస్తే నియమాలతోటి అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి తీర్థ విధులతోటి అక్కడ కాలాన్ని గడిపినట్లయితే గొప్ప పుణ్యాన్ని సంపాదించినటువంటి వాడే కాక దేవలోకాన్ని కూడా ఆ మానవుడు చేరుతున్నాడని చెప్పారు. ఆ పైన దేవపథం అనేటటువంటి మార్గానికి వెళ్ళాలట. ఆ దేవపథం అంటే పథం అంటే మార్గము అని అర్థం.
దేవపథం అంటే దైవ మార్గము అని అదొక ప్రదేశం. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ నియమపాలనంతా కూడా కొనసాగించినట్లయితే దేవసత్ర ఫలాన్ని అతను సిద్ధింపజేసుకుంటూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన తుంగకారణ్య తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది దేవపథం పైన. ఆ తుంగకారణ్య తీర్థానికి వెళ్ళి బ్రహ్మచారీ జితేంద్రియ అన్నారు కాబట్టి బ్రహ్మచారిగా ఉండి ఇంద్రియాలని జయించినటువంటి వాడై తన అధీనంలో ఉంచుకుంటూ ఉంటే అక్కడ ఉండడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతూ ఉన్నది అన్నారు. ఇక్కడే ఒక చిన్న వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. పూర్వం ఈ తుంగకారణ్య తీర్థంలో సారస్వతుడు అనేటటువంటి ఋషి తన శిష్యులకి వేదాన్ని నేర్పిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో ఋషులందరూ కూడా వేదాలని మర్చిపోయారట. ఇలా అందరూ మర్చిపోవడం వలన ఇక ఎవరికీ కూడా వేదం గుర్తురానటువంటి స్థితి వస్తే ధర్మలోపం ఏర్పడేటటువంటి పరిస్థితి కలిగిందిట. ఆ సమయంలో అంగిరో మహర్షి యొక్క పుత్రుడు ఈ మహర్షులు ఎవరెవరైతే వేదాన్ని మర్చిపోయారో వాళ్ళందరి యొక్క ఉత్తరీయములు అంటే పైన వేసుకునేటటువంటి ఈ వస్త్రమునందు ఆయన ఉండి ఓంకారాన్ని ఆయన నాదం చేయడం మొదలుపెట్టాడట. ఓంకారేణ యథాన్యాయం సమ్యగుచ్చారితేన అంటూ ఇలా నియమపాలనం చేస్తూ చక్కగా ఓంకారాన్ని ఏ విధంగా పలకాలో ఆ విధంగా నిత్యము పారాయణ చేస్తూ ఉండడం వలన మంచిగా ఉచ్చరించడం వలన పూర్వం ఎవరెవరైతే ఏ ఏ వేదాన్ని అధ్యయనం చేశారో మహర్షులు మళ్ళీ ఆ భాగాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు గుర్తుకు తెచ్చుకున్నారట. వారందరికీ కూడా మళ్ళీ స్మరణలోకి వచ్చిందట. ఓంకారం అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటోంది వేదం. ఓం అనేటటువంటి ఒక్క అక్షరమే సాక్షాత్తు బ్రహ్మ స్వరూపము. దాని ఎందే సమస్తమైనటువంటిదంతా వేదరాశి ఇత్యాదులు ఉన్నాయి అని చెప్పి ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి ఓంకారోపాసన చేయడం వలన వీరందరికీ మళ్ళీ వేదం తిరిగి ప్రాప్తించిందిట. అదే సమయంలో అక్కడ ఎంతోమంది మహర్షులు, దేవతలు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి, అలాగే నారాయణుడు, శివుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారట. అలాగే బ్రహ్మదేవుడు కూడా దేవతలతో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ భృగు మహర్షి ఉంటే ఆ భృగు మహర్షిని యజ్ఞం చేయించడం కోసం అని చెప్పి ఆచార్యుడిగా నియమించాడట బ్రహ్మగారు. బ్రహ్మగారు చెప్పినటువంటి విధంగా భృగు మహర్షి ఆ ప్రాంతంలో ఎవరెవరైతే వేదములన్నింటినీ కూడా అధ్యయనం చేసి మర్చిపోయి మళ్ళీ ఓంకారోపాసనం వల్ల చదివినటువంటి ఆ వేదములన్నింటినీ గుర్తుకు తెచ్చుకున్నారో వారు అందరూ కూడా సంసిద్ధులై ఉంటే వారితో చక్కగా యథావిధిగా అగ్నిస్థాపనం చేయించాడట యజ్ఞం చేయడం కోసం అని చెప్పి. అలాగే చక్కగా మంత్రములన్నింటినీ కూడా ఉచ్చరిస్తూ ఏ విధంగా యజ్ఞం చేయాలో ఆ విధంగా యజ్ఞాన్ని ఈయన చేయించాడు. వారందరూ కూడా చేశారట. ఆ పైన దేవతలు అలాగే ఋషులు అందరూ కూడా వారి వారి స్థానాలకి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారట. ఇదంతా జరిగింది ఎక్కడ అంటే తుంగకారణ్య తీర్థంలో అని చెప్పారు. ఇప్పుడు ఏమిటి దీనికి విశిష్టత అంటే ఇంతమంది మహర్షులు, ఇంతమంది దేవతలు, భృగ్వాది బ్రహ్మర్షులు వీళ్ళంతా కూడా ఆ స్థానంలో ఉండి అధ్యయనం చేసి అక్కడ యజ్ఞాన్ని ఆచరించి దేవతలందరూ కూడా వచ్చి ఆ యజ్ఞాన్ని చూచి ఆనందపడి ఈ మహర్షులందరూ కూడా వేదాన్ని తిరిగి పొందినటువంటి ప్రదేశం కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అని చెప్తూ తదరణ్యం ప్రవిష్టస్య తుంగకం రాజసత్తమ పాపం ప్రణశ్యత్యఖిలం స్త్రియో వా పురుషస్య వా అంటూ ఎవరైతే తుంగకారణ్యాన్ని ప్రవేశిస్తారో అటువంటి వారికి అందరికీ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా
వారి పాపములు అన్నీ కూడా నశిస్తాయి అని చెప్పారు. ఆ పైన తత్ర మాసం వసేద్ధీర నియతో నియతాశన బ్రహ్మలోకం వ్రజేద్రాజన్ కులంచైవ సముద్ధరేత్ అంటూ నియమశీలిలో ఎప్పుడూ కూడా మితాహారి అయి ఇంద్రియముల్ని జయించి 1 నెల రోజుల పాటు ఆ తుంగకారణ్యంలో ఉంటే, అలా ఎవరైతే అక్కడ నివాసం చేశారో ఆ మహానుభావుడు బ్రహ్మలోకాన్ని చేరడమే కాక తన వంశాన్ని కూడా ఉద్ధరించినటువంటి వాడు అవుతాడు అంటూ తుంగకారణ్య ప్రాశస్త్యాన్ని పులస్త్య మహర్షి భీష్ముల వారికి తెలియజేశారు. ఆ పైన మేధావికం సమాసాద్య అంటూ మేధావికి తీర్థం కాలంజర ప్రసిద్ధమైనటువంటి కాలంజర పర్వతం, అలాగే చిత్రకూట పర్వతం మొదలైనటువంటి పర్వతములు తీర్థములు వాటి వైశిష్ట్యము ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈ ప్రకరణాన్ని ఇద్దరితో మనం ముగించుకుని ఆచార్యుల వారితో కలిసి చక్కగా శ్లోకపారాయణం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థయాత్ర పర్వని పురస్కరించుకొని అనేక తీర్థయాత్ర మహిమలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 85వ అధ్యాయంలో 33వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతః తతః గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధనిషేవితాం గవాం మేధం అవాప్నోతి వాసుకేః లోకముత్తమం వేనాజాః సంగమే స్నాత్వా వాజిమేధఫలం లభేత్ వరదా సంగమే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ బ్రహ్మస్థానం సమాసాద్య త్రిరాత్ర ఉపోషితో నరః గోసహస్రఫలం వింద్యాత్ స్వర్గలోకం చ గచ్చతి కుశప్లవనం ఆసాద్య బ్రహ్మచారీ సమాహితః త్రిరాత్రం ఉషిత స్నాత్వా అశ్వమేధఫలం లభేత్ తతః దేవహ్రదే అరణ్యే కృష్ణవేణ జలోద్భవే జాతిస్మరహ్రదే స్నాత్వా భవేత్ జాతిస్మరో నరః యత్ర క్రతుశతైః ఇష్ట్వా దేవరాజః దివంగతః అగ్నిష్టోమఫలం వింద్యాత్ గమనాదేవ భారత సర్వదేవ హ్రదే స్నాత్వా గోసహస్రఫలం లభేత్ తతః పాపీం మహాపుణ్యాం పయోష్ణీం సరితాంబరాం పితృదేవ అర్చనరతః గోసహస్రఫలం లభేత్ దండకారణ్యం ఆసాద్య
పుణ్యం పుణ్యం రాజన్ రాజన్ ఉపస్పృశేత్ ఉపస్ఫుటే గోసహస్రఫలం గోసహస్రఫలం తస్య తస్య స్నాతమాత్రస్య స్నాతమాత్రస్య భారత భారత శరభంగ శరభంగ ఆశ్రమం గత్వా ఆశ్రమం గత్వా శుకస్య చ శుకస్య చ మహాత్మనః మహాత్మనః దుర్గతిం న దుర్గతిం అవాప్నోతి మవాప్నోతి పునాతి చ పునాతి చ కులన్నరః కులం నరః తతః తతః శూర్పారకం శూర్పారకం గచ్ఛేత్ గచ్ఛేత్ జామదగ్న్య జామదగ్న్య నిషేవితం నిషేవితం రామతీర్థే రామతీర్థే నరస్నాత్వా నరస్నాత్వా వింధ్యాత్ వింధ్యాత్ బహుసువర్ణకం బహుసువర్ణకం సప్తగోదావరే సప్తగోదావరే స్నాత్వా స్నాత్వా నియతః నియతః నియతాశనః నియతాశనః మహత్పుణ్యం మహత్పుణ్యం అవాప్నోతి మవాప్నోతి దేవలోకం చ దేవలోకం చ గచ్చతి గచ్చతి తతః తతః దేవపథం దేవపదం గత్వా గత్వా నియతః నియతః నియతాశనః నియతాశనః దేవసత్రస్య దేవసత్రస్య యత్పుణ్యం యత్పుణ్యం తదేవాప్నోతి తదేవాప్నోతి మానవః మానవః తుంగకారణ్యం తుంగకారణ్యం ఆసాద్య మాసాద్య బ్రహ్మచారీ బ్రహ్మచారీ జితేంద్రియః జితేంద్రియః వేదాన్ వేదాన్ అధ్యాపయత్తత్ర అధ్యాపయత్తత్ర ఋషిః ఋషిః సారస్వతః సారస్వతః పురా పురా తత్ర వేదేషు తత్ర వేదేషు నష్టేషు నష్టేషు మునేః మునేః అంగిరసస్సుతః అంగిరసస్సుతః ఋషీణాం ఋషీణాం ఉత్తరీయేషు ముత్తరీయేషు సూపవిష్టః సూపవిష్టః యథా సుఖం యథా సుఖం ఓంకారేణ ఓంకారేణ యథా న్యాయం యథా న్యాయం సమ్యక్ సమ్యక్ ఉచ్చారితేనః ఉచ్చారితేన येन ఏన యత్పూర్వం యత్పూర్వం అభ్యస్తం అభ్యస్తం తత్సర్వం తత్సర్వం సముపస్థితం సముపస్థితం ఋషయః ఋషయః తత్ర దేవాశ్చ తత్ర దేవాచ వరుణోగ్నిః వరుణోగ్నిః ప్రజాపతిః ప్రజాపతిః హరిః హరిః నారాయణः నారాయణః తత్ర తత్ర మహాదేవः మహాదేవః తథైవ చ తదైవ చ పితామహశ్చ పితామహశ్చ భగవాన్ భగవాన్ దేవైः సహ దేవైః సహ మహాద్యుతిః మహాద్యుతిః భృగుం భృగుం నియోజయామాస యోగమాయాస యాజనార్థే జగన్నాథే మహాద్యుతిం మహాద్యుతిం తతః తతః సచక్రే భగవాన్ సచక్రే భగవాన్ ఋషీణాం ఋషీణాం విధివత్తదా విధివత్తదా సర్వేషాం సర్వేషాం పునరాధానం పునరాదానం విధిదృష్టేన విధిదృష్టేన కర్మణా కర్మణా ఆజ్యభాగేన ఆజ్యభాగేన తత్రాగ్నిం తత్రాగ్నిం తర్పయిత్వా తర్పయిత్వా యథావిధి యథావిధి దేవాః దేవాః భవనం స్వభవనం యాతాః జాతాః ఋషయశ్చ ఋషయశ్చ యథాక్రమం యథాక్రమం తదరణ్యం తదరణ్యం ప్రవిష్టస్య ప్రవిష్టస్య తుంగకం తుంగకం రాజసత్తమ రాజసత్తమ పాపం పాపం ప్రణశ్యతి ప్రణశ్యతి అఖిలం అఖిలం స్త్రియో వా శ్రియో వా పురుషస్య వా పురుషస్య వా తత్రమాసం తత్రమాసం వసేద్ధీరః వసేధీరః నియతః నియతః నియతాశనః నియతాశనః బ్రహ్మలోకం బ్రహ్మలోకం ప్రదేద్రాజన్ ప్రజయద్రాజన్య కులం చైవ కులం చైవ సముద్ధరేత్ సముద్రే ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం.
శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితసేతన మందారం శ్రీనివాస మహం భజే శ్రీనివాస మహం భజే శ్రీనివాస మహం భజే. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసుల వడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యవతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని శ్రీవారి ఆశీస్సులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh